నాకు ఒక క్వశ్చన్ మీద అయితే చాలా డిఎమ్స్ వచ్చాయండి. దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. పిల్లలని స్కూల్లో జాయిన్ చేసే ముందు స్కూల్ ఎలా చూస్ చేసుకోవాలి అనే దాని మీద నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి. సో నేను బేసిక్ ఒక 5 క్రైటీరియాస్ అయితే మైండ్లో పెట్టుకున్నానండి మా పాపని జాయిన్ చేసే ముందు. సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఏంటంటే స్కూల్ ఎంత దూరంలో ఉంది, దగ్గరగా ఉందా లేదా అనేది నేను చూస్ చేసుకున్నాను. స్కూల్ ఎప్పుడైనా సరే నియర్ బై ఉండాలండి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ట్రావెలింగ్లోనే స్ట్రెస్డ్ అవుట్ అయిపోతారు, వేరే యాక్టివిటీస్ మీద ఏది ఫోకస్ పెట్టరు అండ్ వాళ్ళ అపెటైట్ కూడా చాలా పాడైపోతుంది. ఎందుకంటే 9 o'clockకి వెళ్ళాల్సిన స్కూల్ 6 o'clockకే బయలుదేరడం, 7 o'clockకే బయలుదేరడం వల్ల వాళ్ళ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ కానీ అపెటైట్ అంతా కూడా పాడైపోతుంది. సో ఇది మెయిన్ రీజన్ ఏంటంటే స్కూల్ దగ్గరగా ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ ఏంటంటే మీరు చూస్ చేసుకున్న స్కూల్ అనేది 10th క్లాస్ వరకు ఉందా లేదా అనేది చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళు అడిగేది అడ్మిషన్ ఫీ దగ్గరగా కూడా లేదండి. 50,000 60,000 మనం పెట్టే రేంజ్లో కాదు, 60,000 70,000 ఉన్నాయి. ఇంకొన్ని స్కూల్లో అయితే చెప్పనక్కర్లేదు, లక్షన్నరలు కూడా ఉన్నాయి. సో మనము ఏ స్కూల్లో వెళ్ళాలన్నా అడ్మిషన్ ఫీ అయితే ఫస్ట్ కట్టాలి స్కూల్ ఫీజుతో పాటు. సో అడ్మిషన్ ఫీ కట్టకుండా ఉండాలి అంటే మాత్రం ఆ స్కూల్ 10th దాకా ఉందా లేదా అనేది చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ ప్రియారిటీ వచ్చేసి బోర్డ్. ఏ కరికులం చూస్ చేసుకోవాలి, సిబిఎస్ఈయా, ఐసిఎస్ఈయా, ఐబీయా, లేకపోతే కేంబ్రిడ్జా, లేకపోతే స్టేటా, ఇవన్నిటి మీద కూడా మనకి పెద్ద కన్ఫ్యూజన్ ఉందండి. ఒకటైతే చెప్తాను, మీ లాంగ్ టర్మ్ గోల్ బట్టే మీరు కరికులం అనేది చూస్ చేసుకోవాలి. ఏదైనా సరే ఎందులోనైనా సరే చదవాల్సిందే నా పరంగా అయితే. ఎందుకంటే మొక్కై వంగనిది మానే వంగునా అని అన్నారు. సో చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని ఎలాగైతే మౌల్డ్ చేస్తామో వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా అలాంటి మైండ్ సెట్ కానీ అలాంటివి చదవడానికి మాత్రమే ట్యూన్ అవుతారు. సో మీరు అనేది దీని మీద మాత్రం కొంచెం వైజ్గా రీసెర్చ్ చేసి మీరైతే ఈ బోర్డ్ ఏంటనేది చూస్ చేసుకోండి కరికులం అనేది.